కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. సీతమ్మ వారి పాదాల వద్ద పేరుకుపోయిన చెత్తని సిబ్బంది తొలగించారు. నగరాన్ని కాలుష్యరహితం చేసేందుకు తమ వంతుగా ప్రతి శనివారం సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తామంటూ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఈ పథకం అమలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణం అందించేందుకు ఇప్పటి నుంచే బాట సిద్ధం చేసేందుకు 2047 విజనరీ ప్లాన్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది అమలు చేశారు. ఇప్పుడు మనం ఈ కృష్ణా యూనియన్ వారు కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఆ కృష్ణా యూనియన్ పాల డైరీ నుంచి సీతమ్మ వారి పాదాల వరకు సైకిల్స్ మీద ర్యాలీ చేసి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఈ ర్యాలీ నిర్వహించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగం పొందడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు కృష్ణా డైరీ ఫార్మ్ చైర్మన్ గారు చలసాని ఆంజనేయులు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగం కావడం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యత. ఇవాళ పాడి రైతు తన ఇంటికాడ పొద్దున్న లెగిసి ఇంటికంటే ముందు తన ప్రాంతాల్లో పాడి గేదె దగ్గర ఉండి శుభ్రంగా పేడకల్లన్నీ తీసి ఆ సావిడి మొత్తం శుభ్రం చేసి గొడ్డను కడిగి తను స్నానం చేసి పాలు తీసినాక ఇల్లు ఊడుతాడు. అది పాడి మహిళ లక్షణం. అంటే అది ఏదైతే దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇవాళ ఈ పని అంతా చేయటం కానీ తను చేయటం కానీ ఆరోగ్యంగా ఉంటున్నాడు. సో అది అందరూ కూడా ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి ఎవరికాళ్ళు బిజీ అయిపోయి మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడంలో మిస్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ మేము కూడా వేర్వల్ ప్లాంట్కి అవార్డు వచ్చింది. అది వేర్వల్ ప్లాంట్ ఒకటే కాదు, మాకు సంబంధించినటువంటి 150,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా భాగస్వాములు అవ్వాలి. మా ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏదైతే ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడండి, వ్యక్తిగతమైనటువంటి మోటార్ సైకిల్ కారుని పక్కన పెట్టి వారానికి ఒక రోజు ప్రయత్నం చేయండి అని చెప్పారు. అది మేము ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఇవాళ మా ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ సైకిల్ ద్వారా మేము ప్రయాణం చేస్తున్నాం. రేపు వారానికి ఒక రోజు ఈ రకంగా ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం. అలాగే మనం పరిశుభ్రంగా ఉంటాం. మన ప్రాంతాలని మన పార్లర్ దగ్గర శుభ్రంగా ఉంచడంతో పాటు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ పబ్లిక్ ప్లేస్లో మా పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తున్నాం. ఇది ఒక బాధ్యత. అంటే మనిషి తన ఆరోగ్యంగా ఉంటాకి, ఆనందంగా ఉంటాకి కష్టపడటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం. ఇవాళ ఐశ్వర్యం ఒకటే సరిపోదు. ఆరోగ్యం బాగాపోతే ఐశ్వర్యం వల్ల ఉపయోగం లేదు. ఆ డాక్టర్లు లక్షలు ఖర్చు పెట్టే బదులు మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇవాళ బహిరంగ ప్రదేశాల్లో దోమలు, ఈగలు, జబ్బులు, రకరకాలైనటువంటి క్రీముల వలన రకరకాల జబ్బులు అవుతున్నాయి. ఇవన్నీ నివారించాలంటే మనిషికి ఒకళ్ళు మనం పబ్లిక్ ప్లేస్లు అన్నీ శుభ్రంగా ఉంచుకుని పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు ఎక్కడ కూడా తను ఉపయోగం లేనిది ఏది ఉండకూడదు. నిరుపయోగంగా ఏదైతే నిరుపయోగంగా ఉన్నట్టు అన్నిటి దాంట్లో ఉపయోగం ఉంది. దాన్ని డస్ట్బిన్లు పెడుతున్నారు. దాన్ని ప్రభుత్వం రకరకాలుగా ఉపయోగిస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్ దాన్ని రకరకాలైన ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి వేస్ట్ని అంతా కూడా తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో వేయటం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర అయితేనే స్వర్ణాంధ్ర అవుద్ది. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనందరం బాగుంటాం. అందులో మనం ఉండాలి. 6 కోట్ల మంది ప్రజలు ఆనందంగా ఉండాలంటే దాంట్లో మనం ఉండాలంటే అందరూ బాగుంటేనే మనం ఉంటాం. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా సమిష్టిగా 6 కోట్ల మంది ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతారని మాకు నమ్మకం ఉంది. ఈ స్వచ్ఛాంధ్రలో మీ సంస్థ నుంచి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండిపోతున్నాయి సార్? వారానికి ఒక రోజు సైకిల్ దొక్కుతామని అందరం కూడా నిర్ణయించుకోవటం, అధికారులు అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ సైకిల్ ద్వారా కానీ ప్రయాణం చేయాలనుకోవటం, అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలనుకోవటం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ రైతులకు కానీ యువతకు కానీ మీ నుంచి ఎలాంటి సందేశం ఇస్తారు? రైతులు ఆల్రెడీ దేశానికి ఒక సందేశం ఇస్తూ ఉంటారు. దాన్ని మనం ఫాలో అవ్వాలి. యువత అయినా రైతు ఆరోగ్యంగా ఉండటానికి కారణం నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయం చేస్తాడు. మహిళ నష్టం వచ్చినా కష్టం వచ్చినా గేదెకాడ పొద్దున్న లేచి వాన వచ్చినా వరద వచ్చినా ఎండ వచ్చినా గేదెకాడ పని చేస్తుంది, గేదెను కడుగుద్ది, శుభ్రంగా ఉంచుద్ది, పాలు తీస్తుంది. ఆ శుభ్రమైన ఏదైనా రైతును చూసి యూత్ నేర్చుకున్న ఎంత గొప్పవాడైనా రైతు చేసే పనులు కనుక చూసి చేయగలిగితే అది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎంత గొప్పవాడికైనా రైతు ఒక రోల్ మోడల్. ఖచ్చితంగా ఆ రోల్ మోడల్ని అనుసరించి మేము ప్రయాణం చేస్తాం. అది మా ఓనర్ కృష్ణా మిల్క్
ప్రొపరేటర్ కృష్ణ మిల్క్ అండ్ ఓనరు రైతు, మేమంతా సేవకులం. చూశారు కదా, ఈ వారానికి ఒకసారి సైకిల్స్తో కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో కానీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే కానీ అటు ఆరోగ్యకరమైన వాతావరణానికి కానీ నాందిగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, వైకే న్యూస్, విజయవాడ.